నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారా? ఇప్పుడున్న సీఎం మారబోతున్నారా? కొందరు మంత్రులు ముఖ్యమంత్రి సీటుపై కన్నేశారా? అందుకే ఎవరికీ తెలియకుండా రహస్య భేటీలు జరుగుతున్నాయా? సీనియర్ మంత్రులు హైకమాండ్ వద్ద లాబియింగ్ కూడా మొదలుపెట్టారా? విదేశాల్లో ఉన్న రేవంత్ ఉలిక్కి పడేలా సాగుతున్న ఈ చర్చల సారాంశం ఏంటి? మరోసారి నాయకులు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు తెరలేపారా? రేవంత్ రెడ్డి అలా ఫ్లైట్ ఎక్కారో లేదో ఇక్కడ సీనియర్ మంత్రులందరూ కారులో షికారు చేస్తూ రహస్య భేటీలు నిర్వహించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, దానికి సంబంధించి వాటి మన టాకింగ్ పాయింట్లో చూద్దాం ఇప్పుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఉండగానే ఇక్కడ హైదరాబాద్ గడ్డపై కీలకంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గతంగా ఉండే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఇది వాళ్ళ మనం కొత్తగా చెప్పుకోకర్లా. గత 130 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏంటనేది అందరికీ తెలుసు. అసలు కాంగ్రెస్ పార్టీ నెత్తురులోనే గ్రూపు రాజకీయాలని ఉన్నాయి. ఆనాటి గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు అందరూ కూడా ఈ గ్రూప్ రాజకీయాలను ఎదుర్కొన్నవారే. రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచే సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రేవంత్ రెడ్డి ఓ జూనియర్, ఆయన కింద మేము పనిచేయాలా అని వాళ్ళంతా బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు మనందరం చూసాం. తీరా ఎన్నికల తర్వాత హైకమాండ్ ఆశీస్సులతో సీఎంగా రేవంత్ రెడ్డి పీఠం దక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి బయటికి అంతా బాగానే ఉన్నాం, లోపల మాత్రం అసంతృప్తి జ్వాలలు రగులుతూ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి ఉద్దండులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు రేవంత్ వేగాన్ని జీర్ణించుకోలేకపోయారు, ప్రస్తుతం జీర్ణించుకోలేకపోతున్నారు కూడా. పైకేమో అంతా బాగానే ఉన్నామని అంతా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం ఎవరి రాజకీయాలు వాళ్లే చేస్తున్నారు. ఓ మంత్రి చేసే వ్యవహారాన్నేమో పక్క ఉండే మంత్రి బయట పెట్టడం, వాటాల పంచాయతీ గురించి మంత్రులు బహిరంగంగానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, ఏకంగా వీళ్ళు చాలదన్నట్టుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మంత్రి కూతురు విమర్శలు చేయడం, ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగానే మనం మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ విభేదాలనేవి తారాస్థాయికి చేరాయి. అవి ఎంతలా అంటే ఏకంగా ముఖ్యమంత్రి స్థానానికే ఎసరు పెట్టే వరకు పార్టీలో గ్రూపు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరంతా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇటీవలే వీరంతా కూడా వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. వీరు వివాదాల్లో చిక్కుకున్నారా, లేకపోతే చిక్కుకునేలా చేశారా? చేస్తే ఎవరు చేశారు? మనకు తెలుసు. ఏకంగా మల్లు భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా ఓ పత్రికలో కథనం వెలువడే పరిస్థితి వచ్చింది అనంటే దాని వెనక ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు నాకు ఇప్పుడు. అయితే ఇక్కడ మేము ఏమైనా తక్కువ తిన్నామా అంటూ మంత్రులు కూడా సీఎంకు వ్యతిరేకంగా చేతులు కలిపినట్టుగా తెలుస్తోంది. దానికి తాజా ఉదాహరణ రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవం వేడుకలు ముగిశాయి. ఆ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మనం ఇప్పటివరకు చెప్పుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఇలా ఈ నలుగురు కలిసి ఒకే కారులో రాజ్భవన్ నుంచి బయలుదేరారు. ఏమండి, కలిసి ఉంటే మీకు నచ్చదా అని మీరు అనుకోవచ్చు. కలిసే వెళ్ళారు, కలిసే ఉన్నారు, మనమేం దాని గురించి మాట్లాడుకోవట్లా. కాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చర్చించారు అనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రజాభవన్లో గంటల తరబడి సాగిన ఈ భేటీ కేవలం పాలన కోసమేనా, లేక ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడానికే అనేది తెలియాల్సింది. ప్రస్తుతం ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేటలో విదేశాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి లేని సమయంలో ఇంతమంది సీనియర్ మంత్రులు ఒక్కసారిగా కలవడం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఇది రేవంత్ రెడ్డి కుర్చీని కదిలించే
కుట్రలో భాగమేనా అని రేవంత్ వర్గం అనుమానిస్తోందిట. సరిగ్గా ఇదే సమయంలో కొందరు మంత్రులకు ఇదే టైంలో ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు రావడం అనేది ఇక్కడ సంచలనంగా మారింది. అయితే ఇంత సడన్‌గా కాంగ్రెస్ పెద్దలు ఏఐసీసీ దగ్గర నుంచి తెలంగాణ మంత్రులను ఎందుకు పిలిచారో అర్థం మాత్రం కావడం లేదు. వీరంతా కూడా ఢిల్లీకి వెళ్ళి సీఎంపై ఫిర్యాదు చేసి ఆయన్ను మార్చాలని డిమాండ్ చేస్తారా? లేదా అందరం కలిసే ఉన్నామని సంకేతాలు ఇస్తారా? అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రతి నాణ్యానికి 2 వైపులా ఉంటాయి. ఈ భేటీ వెనుక మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. ఏంటది? మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. ఇప్పటికే షెడ్యూల్ కూడా వెలువడింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు గురించి చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండడానికే మంత్రులు భట్టి విక్రమార్కతో చర్చించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఇక్కడ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా రేవంత్ ముఖ్య అనుచరుడైన వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి కేవలం పార్టీ అంతర్గత సమస్యల కోసమే కలిశామని వివరణ ఇచ్చినట్టుగా తాజా సమాచారం. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న టైంలో ఈ భేటీ జరగడం, దానికి సీఎం కుర్చీపై కుట్ర అనే కలర్ రావడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ప్రత్యర్థులకు ఇదొక ఆయుధంగా కూడా మారింది. మరి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చాక ఈ సీనియర్ల వ్యవహారంపై ఎలా స్పందిస్తారు? వాళ్ళంతా కూర్చుని ఎందుకు మాట్లాడుకున్నారు అని అడుగుతారా? లేదా అసలు విషయం ఏంటనేది తన అనుయాయుల ద్వారా రాబడతారా? అయినా మనం మాట్లాడుకుంటున్నాం కానీ అక్కడెక్కడో హార్వర్డ్ యూనివర్సిటీ గురించి, హార్వర్డ్ యూనివర్సిటీలో చదవడానికని చెప్పి ముఖ్యమంత్రి వెళ్ళారా అని అంటున్నాం కదా! ఆయనకి ఈ విషయాలు తెలియకుండా ఉంటాయా? తెలిసే ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పరిణామాలు ఏ రకంగా మారతాయి? ఇప్పటికే రాహుల్ గాంధీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి, అదేవిధంగా మిగతా ఇతర మంత్రులు ఎవరైతే కొంతమంది మంత్రులు, కీలక మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ ఢిల్లీ రావాల్సిందిగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక వర్తమానం అయితే వచ్చిందిట. వీళ్ళంతా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? నిజంగానే వీళ్ళ మధ్యలో ఉన్న రాజకీయం అనేది అక్కడ బయటపడుతుందా? లేకపోతే లేదు మీరంతా కలిసికట్టుగా తెలంగాణ ప్రభుత్వాన్ని అంటే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డికి సహకరిస్తూ ముందుకు నడవాలని చెప్పి రాహుల్ గాంధీ మిగతా మంత్రులకు చెప్తారా? లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు విసురుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ రకమైన వ్యవహారం ప్రస్తుతం నడుస్తున్నాయో సో వాటిని అలా చేసుకోకూడదు అని చెప్పి చెప్తారా? సో ఏది జరుగుతుంది? ఇదంతా కూడా ముఖ్యమంత్రి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే దాన్ని బట్టే తెలుస్తుంది. మొత్తం మీద ఈ ముఖ్యమంత్రి పీఠం మీద మొదటి నుంచి ఎవరైతే ఒక కన్ను వేసి ఉంచారో వాళ్ళంతా కలిసికట్టుగా ఈరోజు కలవడం, కలిసికట్టుగా వాళ్ళంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఆ సమావేశంలో ఏం చర్చించారనే విషయం బయటికి రాకుండా ఇదిగో ఈ వ్యవహారాలు కాదు మున్సిపల్ ఎన్నికల మీద మాట్లాడామని చెప్పి బయటికి చెప్పుకోవడం, ఆ తర్వాత దాంట్లో ఒక మంత్రి వచ్చి డైరెక్ట్గా ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడైన ఒక వ్యక్తికి ఫోన్ చేసి పార్టీలో ఉన్న వ్యవహారాల గురించి మాట్లాడుకున్నామని చెప్పి మరో కలరింగ్ ఇచ్చే విధంగా మరో వాదన పైకి తీసుకురావడం. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో జరగబోతోంది అన్న సిగ్నల్ అయితే కనిపిస్తోంది. సో ఏం జరుగుతోందనేది, ఏం జరగబోతోందనేది చూడాలి. ఇది వాటి మన టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా.